చెప్పండి చెప్పండి. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అహల్యాబాయి హోల్కర్ 300 జయంతి సందర్భంగా సమరసత పక్షం మనం ఇప్పుడు చేసుకుంటున్న దానిలో భాగంగా ఆవిడ జీవిత చరిత్రని తెలుసుకుందాం. చాలా క్లుప్తంగా, వీలైనంత క్లుప్తంగా, అవసరమైన చోట వివరంగా తెలుసుకుందాం. ధీర వనిత, లోకమాత అని చెప్పేసి ఆవిడని మనం అందరము తెలుసుకుంటూ ఉంటాం. ఆవిడ రాజమాత. రాజమాత అంటే మనం ఎలా అనుకుంటాం, సినిమాల్లో చూసినట్టుగా చాలా గ్రాండ్గా, చాలా అలంకరణ చేసుకుంటూ దర్జాగా అలా ఉండకుండా పూర్తి స్థాయి నిరాడంబర జీవితం గడిపినటువంటి ఆవిడ అహల్యాబాయి హోల్కర్. ఆవిడ చిన్నప్పటి నుంచే ఏదో అంటారు కదా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న టైప్ లోపల ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా చాలా మధురమైనటువంటి గాత్రంతో, మధురమైనటువంటి పనులతో ఆవిడ అందరినీ కూడా ఆకర్షించేదన్నమాట. ఆవిడ 8 ఏళ్ల సమయం ఉన్నప్పుడే గొప్ప శివభక్తురాలు. ఆ సమయం లోపల ఆవిడని చూసినటువంటి పేష్వా ఆయన అనుకుంటాడు తన మిత్రుడైనటువంటి తన జాగీర్దారు, అంటే సుబేదార్ అని చెప్పేసి అంటారు కదా, ఆ సుబేదారు మల్హర్ రావుకి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది ఈ అమ్మాయిని అని చెప్పేసి నిశ్చయించుకుంటారు. ఈ అమ్మాయి 1775 అంటే 300 సంవత్సరం ఇది నడుస్తుంది. 31 మే 1775 లోపల ఆవిడ జన్మించారన్నమాట. మంకోజీ సుశీలాదేవి అని దంపతులకు. ఆయన అప్పటికే ఆ ఊరికి పటీల అంటారు కదా, అంటే ఊరి పెద్ద ఉండేవారు ఆయన. ఆ సమయంలో ఈవిడకి వివాహము అంటే 8 ఏళ్ళ 1733లో అలా జరుగుతుంది. చాలా చిన్నతనమే. కాకపోతే మల్హర్ రావు అనే ఆయన సుబేదార్ అంటే ఆ రోజుల్లో ఏమైందంటే మొఘలాయి సామ్రాజ్య విస్తరణ లోపల వాళ్ళు చాలా భారతదేశాన్ని ఆక్యుపై చేశారు, ఆక్రమించారు. అయితే వారి పతనం తర్వాత, ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి పతనం తర్వాత ఏమైందంటే మరాఠా వారు వాళ్ళ ప్రాబల్యాన్ని చాలా చోట్ల పెంచుకున్నారు. అందులోపల మహారాష్ట్ర నుంచి కొద్దిగా పైకి వెళ్తే మనకు మాల్వా మధ్యప్రదేశ్, ఇంకొద్దిగా వెళ్తే రాజస్థాను, కొంతవరకు పంజాబు, ఢిల్లీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకున్నారు. అయితే మరాఠాలు ఏం చేశారంటే పూణేలోంచి పరిపాలించి ఈ అన్ని చోట్ల కూడా జాగీర్లను, సుబేదార్లను పెట్టుకున్నారనమాట. పెట్టుకుని వారితో పరిపాలించి వారి దగ్గర నుంచి ట్యాక్సెస్, శుల్కాలన్నీ కూడా వసూలు చేస్తూ ఉండేవారు. వారందరూ కూడా చాలా బాగా రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాళ్ళు. అదిగాక ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా వాళ్ళు ఏంటంటే మంత్రుల చేతుల్లోకి అప్పచెప్పారు. అప్పటి నుంచే ఈ ప్రధానమంత్రి వ్యవస్థ మనకు చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. పేష్వాలు అని చెప్పేసి వాళ్ళు దీన్ని పరిపాలిస్తూ ఉండేరు. ఆ బాజీరావు పేష్వానే తన దగ్గర ఉన్న ఒక జాగీర్దారు, మాల్వా జాగీర్దారు, అంటే ఈవిడ పుట్టిందేమో మహారాష్ట్ర లోపల, తర్వాత వివాహం జరిగిందేమో మాల్వా మధ్యప్రదేశ్, అంటే ఇండోర్ అక్కడ ప్రాంతం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మామగారు ఈమెను చూసి ఎప్పుడు చాలా సంతోషిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు ఖండేరావు అని. కాకపోతే ఆయన పెద్దగా ఈ యుద్ధ విద్యలు అవి ఇష్టపడేవాడు కాదు. అది కాక సరిగ్గా చేసేవాడు కూడా కాదు. అంత వీరత్వం, ధీరత్వం కూడా ఉండేది కాదు కుమారుడికి. సో కోడల్లోనే కూతుర్ని చూసుకొని ఈవిడకి విద్యాబుద్ధులు కూడా చెప్పించేవాడు. అంటే ఈమె ఓనమాలన్నీ తల్లిదండ్రుల చేతుల్లోనే దిద్దుకుని సంస్కారం తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకున్నప్పటికీ కూడా మామగారి దగ్గర నిజమైనటువంటి వీరవనితగా, ధీరవనితగా మారిందనమాట. ఆయన ఏం చేశారంటే అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్పించడము, విద్యాబుద్ధులు నేర్పించడము, శాస్త్ర సంగీతాలు నేర్పించడము, ఇవన్నీ ఆవిడ శ్రద్ధ చూసినా కొద్దీ అలా నేర్పిస్తూ ఉండేవారు. అయితే ఈవిడ తెలివికి మచ్చుతునక ఎప్పుడంటే అప్పుడు నిజాం నవాబు ఒక ఆయన యుద్ధం ప్రకటిస్తారు ఈ మాల్వా ప్రాంతం మీద. ప్రకటించగానే అప్పుడు ఈయన మల్హర్ రావు గారు వెళ్తూ తన కోడల్ని రాజ్యాధిపతి చేసి వెళ్తారనమాట. చూద్దాం టెంపరీగా మనం కొన్నాళ్ళ పాటు ఎడాకంటాం కదా మనం, అలా చేసేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళేసరికి ఈవిడ చాలా అద్భుతంగా పరిపాలిస్తూ ఆ కొద్ది రోజుల పాటు, ఆ 18-20 రోజుల పాటు చాలా బాగా పరిపాలించడమే కాకుండా లోటుపాట్లు కనుక్కోవడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చక్కటి దక్షతతో పరిపాలిస్తూ ఉంటుందన్నమాట. ఆ సమయంలో భర్తకి కొంత కోపం కూడా వస్తుంది, నాకు ఇవ్వకుండా మా నాన్నగారు మా ఆవిడకి ఇవ్వడం ఏంటి అని. అదిగాక అతడికున్న సహజ బలహీనతలు అంటే వీక్నెసెస్ అంటారు కదా, ఆ వీక్నెస్ల వల్ల ఏంటంటే మద్యానికి బానిస అవ్వడము, ఇటువంటివన్నీ చేస్తూ ఆయన డబ్బు కావాల్సిన అనవసరమైన డబ్బును కూడా తీసుకోవడము. భార్య దగ్గరికి వచ్చి డబ్బు కావాలంటాడు. భార్య లెక్కలు చూసి ఈ నెల నీకు ఆల్రెడీ ఎక్కువైపోయింది, అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టావని చెప్పేసి చెప్తే భార్య మీద కోపంగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సరే, ఈ తర్వాత ఇలా కొనసాగుతుంది. ఆయన మహారావు గారు వచ్చిన తర్వాత చూస్తారు, చాలా సంతోషపడతారు. ఆయన భార్య గౌతమి బాయి అని ఉంటారు. వారు కూడా కోడల్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఇదే సమయం లోపల ఈ భర్తనేమో వ్యసనాలకు గురై రకరకాల చోట్ల బయట వెళ్ళిపోయి వేరే కార్యక్రమాలు అవి కూడా చేస్తూ ఉంటారు. ఆ సమయం లోపల వీరికి 2 పిల్లలు కూడా పుడతారు అనమాట, ఒక కొడుకు ఒక కూతురు. ఆ కొడుకు కూతురుతోని ఈవిడ చాలా సంతోషంగా ఉంటుంది. మామగారి దగ్గర రాజనీతి శాస్త్రము, తర్వాత యుద్ధ విద్యలు, కత్తి విద్యలు, హార్స్ రైడింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుని చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సమయం లోపల ఏమవుతుందంటే ఒక యుద్ధం లోపల భర్త అనుకోకుండా ఒక ఫిరంగు తగిలి మరణిస్తాడనమాట. దాంతో అప్పుడు మామగారికి చెప్తుంది, నేను ఇంకా సతీ సహగమనం చేస్తా. సతీ సహగమనం కంపల్సరీ కాదు, కేవలం ఇష్టం ఉండి ఆ రోజుల్లో చేసేవారు. అది మనకి ఎక్కడ హిందూ ధర్మంలో లేదన్నమాట. ఆవిడ చేస్తాననేసరికి ఆయన చెప్తారు, కాదు నువ్వు పిల్లల కోసం బతకాలి, దేశం కోసం బతకాలి అని చెప్పేసి ఆవిడకి ధైర్యాన్ని నూరిపోస్తారనమాట.
చేసిన తర్వాత అప్పుడు కొనసాగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే కుమారుడు కూడా తండ్రిలాగానే వ్యసనపరుడు అవుతూ ఉంటాడు. ఆవిడ అది బాధపడుతూ ఉంటుంది. ఇష్టం లేకపోయినా కూడా వేరే వాళ్ళకిచ్చి వైభవంగా పెళ్లి చేస్తుంది తన కుమారుడిని. చేసిన తర్వాత ఆ కుమారుడు కూడా వ్యసనాలలో ఉంటాడు. ఇంతలోకే ఆమెకేమవుతుందంటే అత్తగారు మరణం జరుగుతుంది. అటు తల్లిదండ్రుల మరణము కూడా సంభవిస్తుంది. ఈ సమయం లోపల కూడా ఆవిడ దృఢంగా నిశ్చయించుకుని ఉంటుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే కుమారుడు మామగారు కూడా మరణం చెందడం జరుగుతుంది. అయితే ఎవరు మరణించినా కూడా ఆవిడ ధైర్యంగా ఉంటుంది. కానీ తనకు ఐడాల్ ఒక విగ్రహ రూపంలో ఒక ధైర్య రూపంలో ఉన్నటువంటి తన మామగారు మరణించేసరికి చాలా కృంగిపోతుంది. కానీ ఏం చేయాలో తెలియదు. కుమారుడితో కొన్నాళ్ళు నడిపించినా కుమారుడు వ్యసనపరుడై తను కూడా తొందరగా మరణించడం జరుగుతుంది. అప్పుడు ఇంకా తను రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి నిశ్చయించుకుంటుంది. అయితే ఈ సమయం లోపల అందరూ కూడా ఆడామనే కదా, మనం ఎలా అయినా సరే వెళ్ళి ఆమెని ఓడించచ్చులే అని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో రఘోబా అని ఒక ఆయన ఉంటాడు, పేష్వాకి తమ్ముడు అవుతాడు. ఆయన వచ్చేసి ఏదో విధంగా ఈమెని ఓడించాలి అని చెప్పేసి అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే చాలా తెలివిగా ముందు రాజుకి ఉత్తరం రాస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోటి సౌహార్ద మంచి సంబంధాలు పెట్టుకుని వారందరినీ కూడా పొరుగు వారందరినీ కూడా దగ్గర చేసుకుంటుంది. రఘోబాకి లెటర్ రాస్తుంది అన్నమాట. ఉత్తరం రాసి అందులోపల ఏమంటుందంటే, నువ్వు గెలిస్తే ఏమి నీకు విజయం నచ్చినట్టు కాదు, ఎందుకంటే ఒక స్త్రీని నువ్వు ఓడించావని. కానీ నేను గెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకో అంటే అప్పుడు అతనంటే లేదు నేను మామూలుగానే వచ్చాను మీ రాష్ట్రానికి, నీ భర్త పోయారు కదా నిన్ను ఓడడిద్దామని. అంటే అలాంటప్పుడు ఒక పల్లకీలో రావాలి, నువ్వు సైన్యంలో రాకూడదు అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు యుద్ధం జరగకుండానే అతనికి అర్థమవుతుంది. అందులో ఈమెకి తుకోజీ అని చెప్పేసి ఒక సైన్యాధిపతి ఉంటాడు. ఆయన చాలా స్ట్రాంగ్. ఆయన ఆధ్వర్యం లోపల ఈవిడ చాలా అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఇక రైతులకు కావాల్సినవన్నీ, వాళ్ళకి కావాల్సిన భూమి శిస్తు ఉన్న వాళ్ళకి మాఫీ చేయడము, తర్వాత పంటలు లేనప్పుడు ఈమె ఏం చేసేదంటే వారి ఇంటికి పిలిచి వాళ్ళందరికీ బంగారు నాణాలు అవి ఇవ్వడమే కాకుండా కరువు కాటకాలు కాబట్టి నీరు కూడా ఇచ్చేది. ఎప్పుడూ కూడా ఈమె రాజప్రసాదం అంతా కూడా ఈ నీటితో నీరే అంటే ఎప్పుడు తడిగా తేమగా ఉండేది అని చెప్పేసి చెప్తారనమాట. అదిగాక ఈవిడ కన్నీటితో కూడా ఎప్పుడు అంతే వీరి సుఖాలని కష్టాలని చూసి ఆవిడ ఒకసారి ఆనంద బాష్పాలు ఒకసారి కన్నీరుతోటి ఆ రాజప్రసాదం అంతా కూడా ఎప్పుడు తడిగానే ఉండేది, 2 రకాలుగా తడిగా ఉండేది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అంత ధీరవనిత ఆవిడ. అలా రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో అంటే ఇంతకుముందు వాళ్ళ మామగారితో ఉన్నప్పుడు కూడా అహ్మద్ షా అబ్దాలి అని ఉంటాడు. ఆయన ఢిల్లీని పంజాబ్ని ఆక్రమించుకునే సమయంలో మామగారికి సపోర్ట్ చేస్తుంది. మామగారు మీరు వెళ్ళి ముందు వెంటనే అది పట్టుకోవాలి ఆ ప్రాంతాన్ని అని. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ వెళ్ళేసరికి కొంత ఆలస్యం అవుతుంది. ఆ విలంబన లోపల వాడు పంజాబ్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది అహ్మద్ షా అబ్దాలి. ఆ తర్వాత ఈయన వెళ్ళేసరికి అది ఆల్రెడీ జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళ మామగారు మల్హర్రావు గారు చాలా తెలివైన వారు. ఆయన వెళ్ళి మళ్ళీ అబ్దాలీని ఓడించి, అబ్దాలీ యొక్క రిప్రజెంటేటివ్ ఉంటాడు నజీబ్ ఏదో ఉంటుంది అతని పేరు, అతన్ని ఓడిస్తాడు. ఓడించి అక్కడ మళ్ళీ వాడిని క్షమించి వదిలేస్తారు. వెనక్కి వచ్చేసరికి మళ్ళీ చెప్తుంది మీరు క్షమించి వదిలేసి తప్పు చేశారు అని చెప్పి. ఏ విధంగానైతే పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీకి జరిగిందో అదేవిధంగా మళ్ళీ అతడు నజీబు మళ్ళీ అహ్మద్ షా అబ్దాలీకి సపోర్ట్ చేయడము, మళ్ళీ ఆ యుద్ధం జరగడము, పానిపట్టు యుద్ధం జరగడము, అందులోపల చాలా భాగాన్ని వీళ్ళు కోల్పోవడము జరుగుతుందన్నమాట, ఓడిపోతారు. అప్పుడు కూడా ఈవిడ చెప్తుంది, ఈ రఘునాథరావు తర్వాత ఆయన పేరు ఏదో ఉంటుంది బావు అని ఒక ఆయన సదాశివ్ బావు అని వాళ్ళందరికీ కూడా చెప్తుంది మీరు వెళ్ళేటప్పుడు వీళ్ళని అలా అంత సులువుగా తీసుకోకూడదు, ఒకసారి మనతో ఓడిపోయారని చెప్తుంది. కానీ మీరు మాటని పట్టించుకోకుండా వెళ్ళి ఆఖరికి పానిపట్టు యుద్ధంలో ఓడిపోతారు. అది మనకు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్. ఇదే సమయం లోపల చాలా తిరుగుబాట్లు జరుగుతాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడ చురుకుగా వెళ్తే అక్కడక్కడ రాజ్యాలు జయించవచ్చో వాటన్నిటిని ఒక్క ఫిరంగు పేలకుండా డైరెక్ట్గా అన్నింటిని చుట్టుముట్టేసి మీరు బయటకు వస్తారా లేకపోతే వీలు కాదా అని చెప్పేసి చెప్పడము, ఆ కోటను ఆక్రమించడము ఇలా చేస్తూ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే పూణేలో ఉన్నటువంటి మరాఠా రాజ్యం కూడా వీరితో చాలా సంతోషంగా ఉంటారు. మా సుబేదార్ మా జాగీర్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి పవార్లని సింధియాలని తర్వాత ఈ హోల్కర్స్ వీళ్ళని హోల్కర్స్ వీళ్ళందరికీ వాళ్ళు రాజ్య పరిపాలన అప్పచెప్పారు కాబట్టి హోల్కర్స్ చాలా బాగా పరిపాలిస్తున్నారని. ఈ విధంగా రాజ్యం జరుగుతున్న సమయం లోపల ఈవిడకి ఇటు మామగారిని కోల్పోయింది, ఇటు కుమారుడు, ఇటు కూతురుకి కూడా పెళ్లి చాలా చక్కగా చేస్తుంది ఆవిడ. కూతురు విషయంలో ఏం జరుగుతుందంటే ఆ రోజుల లోపల ఈ ట్రావెల్ ఏదైతే పర్యాటకులు ఉంటారు కదా, ఆ పర్యాటకులు వెళ్ళే దారి లోపల బిల్లులని గోండులని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ మీద దండయాత్రలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కొట్టేసేవాళ్ళు. అప్పుడు ఏమంటుందంటే వారిని ఎదురించిన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, కులం లేదు మతం లేదు అన్న టైప్ లోపల ప్రచారం చేస్తుంది. సో ఆ రోజుల్లోనే అంత ఆధునిక భావాలు ఉన్నటువంటి ఆవిడని మనం ప్రశంసించి తీరాల్సిందే. అంత తెలివితేటలు. ఇప్పుడు చిన్న పల్లెటూరు నుంచి ఇప్పుడు మొన్న అహ్మద్ నగర్ అని చెప్పేసి దాని పేరు అహల్యా నగర్గా మార్చారన్నమాట. అంటే ఆవిడ తెలివితేటలు చూసినట్లయితే ఆశ్చర్యం. అప్పుడు ఏమవుతుంది మన ఏకనాథ్ షిండే గారు దాన్ని మార్చారు 2 ఏళ్ల కింద ఆ ఊరి పేరు. ఇప్పుడు కూడా మనం అహ్మద్ నగర్ అని కొడితే అహల్యా నగర్ అని వస్తుందన్నమాట గూగుల్ లోపల. సో డిస్ట్రిక్ట్ అది. సో ఆ డిస్ట్రిక్ట్ లోపల చిన్న ఊరు
ఆ ఊరు లోపల నుంచి ఈవిడ జన్మించింది. అటువంటిది ఇంత ఆధునిక భావాలు ఉండడం అనేటటువంటిది చాలా విచిత్రం అన్నమాట. ఆ విధంగా అందరినీ ఓడించడము, ఏ విధంగానైతే అందరినీ తన కంట్రోల్లోకి తీసుకురావడము, ఈ బిల్లులని వాళ్ళని ఓడించినందుకని చెప్పేసి వేరే కులమైనప్పటికీ కూడా ఆ వీరుడికి యశ్వంతరావు అని చెప్పేసి తన కూతురు ముక్తాబాయినిచ్చేసి వివాహం చేస్తుందన్నమాట. చేస్తే అది అప్పటికి అందరికీ షాక్. అది ఆ రోజుల లోపల అంత ఆధునిక భావాలుండి, అది కూడా ఒక మహిళ. ఆ రోజుల్లో మహిళలు బయటికి వెళ్ళి చదువుకునే ఉండేది కాదు, ఇంట్లోనే చదువుకునే వాళ్ళు. గురుకులాలన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే మగవాళ్ళకి బాగా చదువు చెప్తుండేవి, కానీ ఆడపిల్లలకు అంత ఇదిగా ఉండేది కాదు. సో అంత గొప్పగా జరుగుతున్న టైం లోపల ఈవిడేమనుకుందంటే, కూతురు పెళ్ళయింది, చాలా సంతోషము, మనవడు పుడతాడు. ఆ మనవడు చిన్నప్పటి నుంచి ఆరోగ్యంలో ఇబ్బంది. అతను పెద్దగా అవుతుంటాడు, చివరికి ఆ మనమడు వివాహం ఏదో సంతోషంగా చేస్తుంది. చివరికి ఆ మనవడు చనిపోతాడు. ఆ మనవడు చనిపోయాడనే బాధ లోపల అల్లుడు చనిపోతాడు. అల్లుడు చనిపోయిన కొన్ని రోజులకే కూతురు కూడా చనిపోతుంది. అహల్యాబాయి స్టోరీ చదువుతుంటే గుండెకి చిల్లుబడి కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి రాత్రి. అంటే జీవితంలో ఆవిడకి ఎవరూ లేరు. ఇప్పుడు ఈ సమయం లోపల ఆవిడకి ఉన్నది ఒక్కరు కూడా లేరు. అప్పుడు మాహేశ్వరం అని చెప్పేసి మనం వెళ్తే ఇండోర్ దగ్గర, ఆ మాహేశ్వరం దగ్గర మాహేశ్వరాన్ని ఆవిడ సెంటర్గా చేసుకుని, క్యాపిటల్ రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటుంది. హోల్కర్ ఏమో సైన్యానికి, రాజధానిగానేమో మాహేశ్వరం ఫోర్టు. ఆ మాహేశ్వరం జనాలందరూ ఈవిడ అక్కడికి వచ్చినందుకు చాలా ఆనందపడతారు. ఇటు చూసినట్లయితే గ్వాలియర్ లోపలేమో వెపన్స్, అంటే క్యానన్స్, ఇవి ఏమంటారు వాటిని, ఫిరంగులు తయారు చేసేది. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు ఆధునిక ఆయుధాలతోటి మనం ఓడగొడుతున్నారు కాబట్టి మనం ఫిరంగులు తయారు చేయడానికి గ్వాలియర్ లోపల ఒక ఇది పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలి అని చెప్పి అక్కడ ఆవిడ అది పెట్టడం ద్వారా అక్కడ వెపన్స్ తయారు చేయడం. ఈ విధంగా 3 కీలకమైనటువంటి ప్రదేశాలు తయారు చేసింది ఆవిడ మధ్యప్రదేశ్ లోపల. తయారు చేసి చాలా అద్భుతంగా, ఇక ప్రతిరోజు నర్మదా నది దగ్గర, ఒడ్డు దగ్గర శివుని విగ్రహం తయారు చేసుకోవడము, ఆ శివుని విగ్రహానికి పూజ చేసుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఉండడము. అప్పుడు ఏమనుకుంటుందంటే ఆవిడ, ఇది కాదు, ముందు ఆ బిల్లులు గోండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన విధానాన్ని మార్చాలి, పర్యాటక ప్రాంతంగా ముందు దీన్ని డెవలప్ చేయాలని ఆ ప్రాంతాన్ని అద్భుతంగా 2 వైపులా చెట్లు పెట్టడము, దారిన బావులు, తటాకాలు, నీరు, చలికాలం వచ్చిందంటే వేడి నీళ్ళు, ఎండాకాలం వచ్చిందంటే చల్ల నీళ్ళు అన్నీ సప్లై చేయడము పాదచారులకి. బిల్లులు గోండులు వాళ్ళందరికీ ఏం చెప్పిందంటే, మీకు నేను ఇవాళ నుంచి నాయక్ అని చెప్పి బిరుదిస్తున్నాను, మీరు ఈ ప్రాంతంలో వచ్చే వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకోండి, మీరే గైడ్స్, మీరే రిప్రజెంట్ చేయండి. వాళ్ళకు కూడా గొప్ప ఇన్కమ్, అప్పటిదాకా దోచుకున్న దానికంటే ఎక్కువ డబ్బు రావడం జరిగింది. దాంతో వాళ్ళందరి జీవితంలో కూడా గొప్ప మార్పు వచ్చింది. ఇక మాహేశ్వరంకి వచ్చింది. మరి మాహేశ్వరం జనాల యొక్క స్థితిగతులు కూడా మారాలి కదా. అందుకని చెప్పి అక్కడ మాహేశ్వరం చీరలు ఏవైతే ఉంటాయో అందరి దగ్గర నుంచి వీవర్స్ అంటారు కదా, అల్లికలు చేసేవారు, వారందరినీ పిలిపించి అక్కడ అద్భుతమైన చీరలు, ఈరోజు కూడా మాహేశ్వరం చీరలు అంటే చాలా పాపులర్. మా ఆవిడ కూడా 2-3 చీరలు కొనుక్కుంది. సో ఆ విధంగా అద్భుతమైనటువంటి ప్రదేశం. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఇంకా శిల్పకళ, నృత్యం, పెయింటింగ్స్, ఆర్ట్, కవులు, పండితులు, వైజ్ఞానికులు అందరినీ కూడా మహేశ్వరంకి వచ్చి మీరు ప్రారంభించండి, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం నుంచి నేను సహాయం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం గుర్తించాలి. ఒకవైపు నుంచి రెవెన్యూ వచ్చింది, ఒకవైపు నుంచి అంటేమో అభివృద్ధి చెందింది. ఇటు చూస్తే పూణే లోపల ఉన్నటువంటి రాజులందరూ కూడా సంతోషం ఈవిడతోటి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్న డబ్బు ఈవిడ వెళ్ళి లక్షలు ఇచ్చేది. వీళ్ళ మామగారు ఉన్నప్పుడే ఈవిడకి తెలుసు, వారు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మన పేష్వాలు కానీ, మన రాజులు కానీ, మరాఠాలు, వారికి ముందు నువ్వు డబ్బిచ్చి వాడిని ఆదుకో, మన దగ్గర కావలసినంత రెవెన్యూ జనరేట్ చేసుకుందాం అంటే అంత ఆలోచన దృక్పథం ఉన్నటువంటి ఆవిడన్నమాట. ఇప్పుడు ఆవిడ తర్వాత పాయింట్ ఏం పెట్టుకుందంటే, మహిళలకు ఏం చేయాలి. ఆ రోజు లోపల మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించేది కాదు ఆవిడ, వారి కోసం ప్రత్యేకమైనటువంటి విద్యాలయాలు అవి పెట్టడము. మహిళలకు ఇంకోటి ఏంటంటే, ఆ రోజు లోపల ఆస్తి హక్కు ఉండేది కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, భర్త పోయిన తర్వాత పిల్లలు లేకపోతే వాళ్ళ ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళిపోయేది. అప్పుడు అలా కాదు, మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, దత్తత తీసుకోవచ్చు అని చెప్పేసి కొత్త నియమం పెట్టేసి, ఆ నియమం ద్వారా వారందరి ఆస్తులు కాపాడగలిగారు. వారికి కూడా వృద్ధాప్యంలో ఆసరా దొరకడం జరిగిందన్నమాట. ఇక న్యాయ వ్యవస్థ, ఈవిడ ప్రతిరోజు కూడా ఎంతో కొంత న్యాయ నిర్ణయాలు ఇస్తూ ఉండేది. అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఆవిడ ఇచ్చినటువంటి నిర్ణయాలు తన కొడుకులు, కూతుర్లు అని కూడా చూసుకోకుండా దగ్గర వాళ్ళకు కూడా ఏ శిక్ష అయితే బయట వాళ్ళకి విధించాలో అదే శిక్ష తన ఇంట్లో వాళ్ళకి. వీళ్ళ కుమారుడు వెళ్తూ రోడ్డు మీద రథంతో ఒక చిన్న ఆవుని గాయపరుస్తాడు, ఆవు దూడని. అప్పుడు ఆవు బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మంత్రులను అడిగి ఏం చేయాలో తెలుసుకుని, అప్పుడు ఆవు దూడని ఏ విధంగా అయితే శిక్షించాడో అదేవిధంగా తన కుమారుడికి అటువంటి పెనాల్టీ ఇస్తుందన్నమాట. అంటే ఏ విధంగా జరిమానా విధించాలో ఆ విధంగా జరిమానా విధించి తన అన్బయాస్డ్ నేచర్, పక్షపాత రహిత ధోరణి ఆవిడ చూపించి చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉండేది. ఇంకా ఇవి 2 అయిపోయాయి. సైన్యం లోపల ఏం చేసింది, స్త్రీలకు కూడా అవకాశం ఇచ్చింది. స్త్రీ సైన్యాన్ని గొప్పగా తయారు చేసింది. అప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా కూడా స్త్రీ సైన్యం అంటూ ఉండేది కాదు. ఇటు చూస్తే వ్యాపారం, వాణిజ్యం. వ్యాపారం అంటే మన డొమెస్టిక్ దాన్ని వ్యాపారం అంటారు,
బయట దేశాలకు పంపిస్తే వాణిజ్యం, ఆ వ్యాపార వాణిజ్యాలలో అభివృద్ధి. ఇటు చూస్తే ఆయుధ సమీకరణ, ఇటు చూస్తే నిధుల సమీకరణ, ఇటు చూస్తే మరాఠాలతోటి మంచి గుర్తింపు, అటు చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు, రాజ్యాలలో ఉన్న వాళ్ళందరూ కూడా వీరితో సంతోషంగా ఉండేవారు. ఒక్క యుద్ధం కూడా ఆవిడ తన 33 సంవత్సరాలు 1795లో ఆవిడ శరీరం వదిలే వరకు కూడా ఒక్క యుద్ధం కూడా ఆవిడ ఓడిపోలే. ఒక వీర వనిత, ధీర వనిత అని ఎందుకంటారంటే ఇదే. రాజ్యం లోపల ఇప్పుడు కొడుకు లేడు, మనవడిని ప్రేమిస్తే మనవడు పెళ్ళైన తర్వాత కూడా మరణిస్తాడు. ఎవరు ఇంకా తన వాళ్ళంటే ఎవరు ఉండరు. ఆవిడ ఇప్పుడు ఏమనుకుంటుందంటే భారతదేశాన్నే మార్చాలి అని చెప్పేసి అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే అన్ని దేవాలయాలు, ఇంకా 1, 2 అని కాదు, వందలాది దేవాలయాలు, అందులో మన డాక్టర్ జీ గారి కందుకూర్తి లోపల ఒక ఆలయాన్ని, శివాలయాన్ని కూడా ఆవిడ నిర్మించారు. ఇది కాక ప్రతి దేవాలయానికి మరమ్మతులు అంటే రిపేర్స్, ప్రతి చోట రిపేర్స్ యాక్టివిటీస్. ఆ రిపేర్ యాక్టివిటీస్లో మన కాశీ, ఆ కాశీలో అప్పటికే ఆయన 100 ఏళ్ల కింద, అప్పటికి 111 సంవత్సరాల కింద మా ఔరంగజేబు చేసినటువంటి దుర్నీతి వల్ల ఆ జ్ఞానవాపి మసీదు ఉంటుంది. అప్పుడు వెళ్ళి ఆవిడ ఆ ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తుంది. అందుకే మనం చూసినట్టయితే అహల్యాబాయి గారి పేరు మీద ఒక ఘాట్ కూడా అక్కడ మనం కాశీ లోపల చూడవచ్చు. అందుకే మొన్న మోడీ గారు ఏమన్నారు, మహారాష్ట్రలో పుట్టారు, మధ్యప్రదేశ్ లోపల ఆవిడ రాజ్యాన్ని పరిపాలించారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీని ఉద్ధరించారు. ఇక్కడితో ఆగలేదు. మనకి ఈ రోజుల్లో కూడా ఎంతో కష్టపడితే వెళ్ళగలం. ఎక్కడికి? మన చార్ధామ్ అని చెప్పేసి చెప్తాము. సప్తమోక్షపురులను ఉన్నాయన్నమాట. సప్తమోక్షపురులు అంటే అయోధ్య, అవంతిక అంటే ఉజ్జయిని, కాశీ, కంచి, మధుర, మాయాపురి అంటే హరిద్వార్, ద్వారక. ఈ ప్లేసులు ఏవైతే ఉన్నాయో దీన్ని 2A, 2M, 2KD అని చెప్పి గుర్తుంచుకుంటే ఈజీగా. ఈ సప్తమోక్షపురులు ఏవైతే ఉన్నాయో ఈ సప్తమోక్షపురులలో ఉన్న ఆలయాలను పూర్తిగా ఉద్ధరించింది. మళ్ళీ విష్ణుమూర్తిది ఒక చార్ధామ్ సెపరేట్ ఉంది, పూరి, ద్వారక, మళ్ళా ఇది మన రామేశ్వరము, బద్రీనాథ్, వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించింది. దారులన్నీ అంటే ఆ రోజుల్లో క్లీన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనము నేను ఎప్పటి సంగతి చెప్తున్నాను, 300 సంవత్సరాల కిందటి సంగతి. అంతకు ముందు అంటే తర్వాత 1900 సమయంలో కూడా ఈ ప్రాంతాలకు వెళ్ళడం చాలా కష్టం ఉండేది. తపోవన్ మహారాజ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో చెప్తుండేవాళ్ళు ఎంత కష్టం అయ్యేదో అని. అటువంటి ఆలయాలు తర్వాత ఇక మీకు తెలిసిన ప్రతి ఆలయం, మన శ్రీశైలం మధ్యప్రదేశ్లో సరే, ఓంకారేశ్వర్, ఉజ్జయిని ఇవన్నీ ఎలాగో ఉద్ధరించింది, కానీ ఆఖరికి మన శ్రీశైలాన్ని కూడా ఆవిడ ఉద్ధరించింది. అంటే అహల్యాబాయి గారు వెళ్ళని ప్రాంతం లేదు. ఇటు దక్షిణం వైపు, అటు ఉత్తరం వైపు ఎంత వీలైతే అంత హిందువులందరినీ కూడా సమీకరించేది. కూలగొట్టిన ప్రతి ఆలయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సోమనాథ్ ఆలయంకి ఆవిడ చేసిన సేవ అమోఘం. అసలు అక్కడికి డబ్బులు సమీకరించడం కానీ అవి కానీ అసలు ఇంకా ఆవిడ చేసినట్టుగా ఇంకెవరూ చేయలేరన్నమాట. అంటే ఒక రకంగా చూసినట్టయితే మాతృమూర్తిగా మనము జిజయాబాయిని తెలుసుకుంటాం, పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పి. ధైర్యవంతిగా ఝాన్సీ లక్ష్మీబాయిని తెలుసుకుంటాం. కానీ మన రాష్ట్రీయ స్వయం సేవకులు సేవికా సమితి ఏదైతే ఉందో వారందరూ కూడా గుర్తించిన ముగ్గురులో ఈవిడ ధీరవనిత, వీరవనిత, లోకమాత, రాజమాత, నిరాడంబరతకు ఉన్నటువంటి ఒక మహానుభావురాలు. జీవితంలో ఆవిడ చేసినటువంటి త్యాగాలు కానీ, ఆవిడ పడ్డటువంటి కష్టాలు కానీ ఇంకెవరు పడుండరు. అందులో ఏ ఒక్క కష్టం వచ్చినా మనుషులు కృంగిపోయి కృషించిపోతారు. అటువంటిది ఈవిడ దేశోద్ధరణకు, జనాల ఉద్ధరణకు పూనుకుంది. ఎంతసేపు కూడా ఆర్తులను ఆదుకోవడం లోపల ఆవిడ చాలా వరకు కృతకృత్యురాలు అయింది అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఆవిడ రాజనీతి చూసుకున్నట్లయితే చాణక్యుడిలాగా, ఆవిడ ధర్మనీతి చూసుకున్నట్లయితే ధర్మరాజులాగా. భీష్ముడు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తాడు అనమాట. ఆ లక్షణాలు ఉండాల్సినటువంటి అనుశాసనిక పర్వం అని చెప్పి మహాభారతంలో, అందులో ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా ఆవిడకి సరిగ్గా సరిపోతాయి, కరెక్ట్గా అతుక్కుంటాయి అనమాట. అటువంటి వ్యక్తి తన జీవితంలో తను ఏమీ కోరుకోకుండా ఎంతసేపు కూడా ఆ మహేశ్వరంలో కూర్చోవడము, ఆ ఆలయాన్ని ఆ కోట లోపల పరిరక్షించుకుంటూ ఉండడము, ఆ దేవాలయానికి ప్రతిరోజు తను పూజలు అర్పించడం, నీరాజనం అర్పించడము ఎప్పుడు జరుగుతూ ఉండేదన్నమాట. రాజ్యం కూడా సుభిక్షంగా ఉండేది, ప్రజలంతా ఆనందంగా ఉండేవాళ్ళు, అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ దొరికేది, రైతులు ఆనందంగా ఉండేవారు, స్త్రీలు ఆనందంగా ఉండేవారు, న్యాయ వ్యవస్థ సరిగ్గా ఉండేది. దీన్ని ఏమంటారంటే మనం లా అండ్ ఆర్డర్ అంటాం కదా. లా సరిగ్గా ఉంది, ఆర్డర్ సరిగ్గా ఉంది. ఇప్పుడు మనకు లేనిది అది లా అండ్ ఆర్డర్. కానీ ఆ రోజుల్లోనే లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చారు ఆవిడ. ఇటు న్యాయ వ్యవస్థ, ఇటు చూసినట్టయితే చక్కటి సైన్యం, హోల్కర్ సైన్యం ఇండోర్ లోపల. ఇటు చూస్తే ఇండోర్కి 90 కిలోమీటర్ల దూరం లోపల ఉన్న మాహేశ్వరమేమో ఆధ్యాత్మికత. ఇటు చూసినట్లయితే గ్వాలియర్ లోపల ఆయుధాగారం. ఈ విధంగా ఏంటంటే ఆవిడ తను రాజ్యం పరిపాలిస్తున్న వరకు ఏ గొడవలు లేకుండా భారతదేశం అంతా కూడా హిందూ ధర్మం యొక్క ఖ్యాతి పెరిగేలాగా చేశారు. ఆవిడ జీవిత చరిత్ర మనందరికీ కూడా ఆచరణీయం.
కేవలము ఆవిడని గొప్పతనాన్ని గుర్తించి సంతోషపడితే సరిపోదు. ఆవిడ ఆచరించిన దాంట్లో ఏ కొద్దిదైనా ఆచరించి, అంటే ఎంతసేపు కూడా మనము మన సంసారము, మన పిల్లలు, మన బాధ్యతలు వీటి గురించి ఆలోచిస్తాం. కానీ ఆవిడ బాధ్యతలు ఏ విధంగా తీసుకుని మన దేశం అనేటటువంటి, అంటే లార్జర్ బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాం కదా, ఆ బెనిఫిట్ కోసం ఆవిడ ఏ విధంగా కష్టపడింది. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జీవితం లోపల మన మార్గంలో ఎప్పుడూ కూడా ఆగకూడదు. చేయవలసిన మంచి చేయాలి, జీవితం మనకు వచ్చినందుకు భగవంతుడు ఒక మంచి పని చేయాలి అని చెప్పి నిశ్చయించుకొని ఆవిడ పట్టుకున్న ప్రతి చోట కూడా ఆవిడ గెలిచింది. ఎన్ని తిరుగుబాట్లు అయ్యాయో ఆవిడ మీద, ప్రతి తిరుగుబాటుని ఆవిడ అణచగలిగారు. దానికి కారణం ఏంటంటే ఆవిడ బుద్ధి కుశలత. మరి ఎంత చిన్న పిల్ల, 8 ఏళ్ల పిల్ల, కేవలం ఒక దేవుడిని పూజ చేస్తుంటే ఆవిడలో ఉన్నటువంటి మెచ్యూరిటీని చూసి పేష్వా ఆవిడని చూసి సంతోషపడ్డము. తన మిత్రుడైనటువంటి సుబేదారు మల్హర్రావు కుమారుడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకోవడం. మల్హర్రావు కూడా నా కుమారుడు ఎలాగో అంత తెలివైన వాడు కాదు, చిన్నపిల్ల అయినా కూడా ఈమె కళ్ళల్లో ఉన్న దైవత్వాన్ని నేను గుర్తించగలిగాను, నా రాజ్యానికి ఈవిడే మహానుభావురాలు అని చెప్పి తీసుకొస్తారు. అనుకున్నట్టే మల్హర్రావు గారు చాలా గొప్ప వీరుడు. ఆయన భార్య గౌతమీబాయి, ఆవిడ కూడా భర్తకు చాలాసార్లు సహాయం చేస్తుంది. ఎన్నోసార్లు యుద్ధాలలో ఓడిపోయే పరిస్థితి ఉన్నా ఆవిడ చెప్తుంది, హిందూ ధర్మాన్ని నువ్వు నిలబెట్టాలి, నువ్వు యుద్ధంలో పారిపోకూడదు. ఇవన్నీ కూడా ఈమె వింటూ ఉండేది. సో ఈమెకి ఎలా అయిందంటే, తల్లిదండ్రుల దగ్గర ఏవైతే ఓనమాలు నేర్చుకుందో ఇక్కడికి వచ్చేసరికి పూర్తి స్థాయి వికాసం జరిగింది. అందుకే ఎట్లా ఉండాలంటే, పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ కూడా మనకు జ్ఞానబోధ చేస్తూ మనని పరిణతి చెందించేలాగా ఉండాలి. అవన్నీ కూడా ఈమె జీవితంలో జరగడం వల్ల ఏమైందంటే, ఆవిడ ఇంత కష్టాలలో కూడా చివరికి ఆవిడ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే, ఇటు చూస్తే వయస్సు పెరగడం, 70 ఏళ్ళ వయస్సు, ఇటు చూస్తే రాజ్యభారం, ఇటు చూస్తే కోలుకోలేని దెబ్బలు, వీటన్నింటిలో కూడా ఆవిడ తట్టుకోగలిగి ఇన్ని రకాల మంచి పనులు చేస్తే, అందుకే మోడీ గారు మొన్న ఆవిడని ప్రశంసించడము, ఈ మధ్య ప్రతి చోట కూడా ఆవిడ ప్రశంస, గుర్తింపు కనీసం ఇప్పటికైనా వస్తుంది. అది మనం సంతోషించాలి. ఎంతసేపు రజియా సుల్తానా, కాశ్మీర్ లోపల గద్ది, వీళ్ళందరినీ గురించి మనం మాట్లాడతాం. కానీ అసలు నిజంగా చెప్పాలంటే దేశం లోపల ఉన్నటువంటి అత్యంత నిరాడంబరంగా ఉంటూ, అంటే అన్నీ ఉంటూ కూడా ఒక సన్యాసిని జీవితాన్ని గడిపినటువంటి ఆవిడని మనము ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే ఆవిడ దూరదృష్టి కానీ, ఆవిడ నిష్పక్షపాతం కానీ, ఆవిడ సేవా తత్పరత కానీ, ఇవన్నీ కూడా మనమందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. ఈ సంవత్సరము 300 జయంతి ఆవిడది. 300 సంవత్సరాలు కూడా ఆవిడని మనం తర్వాత కూడా మనం ఆవిడని గుర్తించుకొని చాలా సంతోషపడుతున్నాము. ఎన్నో చోట్ల ఇప్పుడు ప్రతి చోట కూడా మీరు భారతదేశంలో ఆవిడని గుర్తించుకుంటున్నారు. ఆవిడ విగ్రహాల ఆవిష్కరణ మళ్ళీ ప్రారంభమైంది. మర్చిపోయినటువంటి, మరుగున పడ్డటువంటి మన గతాన్ని మళ్ళీ అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. అయితే ఆవిడ గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు, నిన్న ఆవిడ గురించి చదివినందుకు నేను చాలా సంతోషపడ్డాను. నిజంగా చెప్పాలంటే గుండెకి నిజంగానే చిల్లుబడి కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఇన్ని కష్టాలు, ఒక వ్యక్తికి ఇన్ని కష్టాలు, ఇన్ని రకాల పరీక్షలు పెట్టాడు ఆ భగవంతుడు. మనం చిన్న కష్టానికే ఎంత కుమిలిపోతామో, అటువంటిది ఇన్ని కష్టాలలో కూడా ఒక లార్జర్ బెనిఫిట్ ప్రపంచానికి చేసినటువంటి ఆవిడని గుర్తుంచుకోవడము, మీ అందరితోటి ఇలా చర్చించుకోవడం అనేటటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటిది. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ శ్రద్ధగా విన్నారు. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీకృష్ణ. చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం. బుక్ మొత్తం మేము చదివినట్టుంది. మీరు చదివారు, మేము చదివినట్టు మొత్తం చెప్పేశారు. మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మమ్మల్ని కూడా తీసుకుపోయినారు. ఆవిడ గురించి వినడమే కానీ ఇప్పటివరకు తన డీటెయిల్ గా కానీ ఇప్పుడు బాగా తెలిసింది. ఇంకోటి ఎందుకంటే ఈ 12వ తారీఖు నుంచి 26వ తారీఖు మనకు సామాజిక సమరత ఉంది. ఆ విషయాల్లో మన అహల్యాబాయిని ఒకసారి ఈ విధంగా స్మరించుకోవడం కూడా చాలా ఇదే అనమాట మనకు. లేకపోతే మనకు తెలిసేది కాదు ఏదో అహల్యాబాయి అంటే. ఇంకోటి ఏమంటే ఆమె రాణి, ఒక రకమైన ధైర్యశాలి గనక స్మరించుకోవడం చాలా గొప్పదని మనకు. చాలా గొప్పతనం. ఒక విషయాన్ని మనం చదవకుండా వేరే ఎవరైనా చెప్తుంటే బాగా అర్థమవుతుంది. అది ఇవాళ బాగా జరిగింది. దీన్ని మహిళలకు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం కరెక్ట్. అంటే అసలు ఆవిడ మహిళ అంటే ఆ రోజుల్లోనే అంత చేయడం, ఇప్పుడు ఈ రోజుల్లో చేస్తే సరే, ఈ రోజుల్లో కూడా చేయలేరు ఎవరు. బట్ ఆ రోజుల్లో ఆవిడ చేసింది ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజుల్లోనే మహిళల సైన్యం తయారు చేసిందంటే అసలు మహిళల్ని బయటికే తీసుకుని ఇచ్చేవాళ్ళు కాదు అట్లాంటి రోజుల్లో. ఈ ఆధునిక భావాలు ఏదైతే సెక్యులర్ అంటారో, మన దాంట్లో చాలామంది రాజులు పాటించారు, ఋషులు చెప్పిండ్రు, వాటిని ఏడవరు చెప్పనీయలేదు. ఇదంతా మనల్ని, ఇదంతా ఒక జ్ఞానం లేకుండా ఇదేదో మూఢత్వం కిందనే జమ చేసింది. కానీ
అంతకంటే ముందే మనమే కమ్యూనిస్టులు పుట్టక ముందే మనము సెక్యులర్ సెక్యులర్ ఇదంతా దాయబడిన చరిత్ర. దాయబడిన చరిత్ర కరెక్ట్. మనది వాళ్ళు రుద్దుకొని వాళ్ళు చెప్పినట్టు చేసింది కానీ మనం చేసింది సైన్స్ అది ఇప్పుడు రాయబడాలి.